ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏమనుకున్నారంటే నేను దైవాంశ సంభూతుణ్ణి, కృష్ణుడిని నేనే, రాముని నేనే, ఇంద్రుడిని నేనే, చంద్రుడిని నేనే, అందరు కలిసి మీరు నా పాదాలకు మొకరిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా క్యాబినెట్ మీటింగ్ లో జరిగిన చిన్న చర్చ బయటికి లీక్ అయిందనే నెపంతో 31 మంది మంత్రులను ఒక్క దెబ్బతో బూస్టింగ్ చేస్తే ఆత్మగౌరవం పునాదుల మీద ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో ఆత్మగౌరవం తాకట్టు పెట్టిందని చెప్పుకొని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బతీసిందని చెప్పి ఎన్టీ రామారావు అంతటోనే మట్టి కల్పించరు. తెలంగాణ సమాజం ఎంత చైతన్యవంతమైందో ఆలోచన చేయండి. వారి అహంభావంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు అనుకున్నారు. ఆ అహంభావానికి గుణపాఠం చెప్పాలనుకుని తెలుగుదేశం పార్టీని ఓడించడం కాదు, ఎన్టీ రామారావు గారిని స్వయంగా ఓడించారు.